నేను మీకు స్టార్ పిల్ల. ఇప్పుడు చికెన్ దాన్ని నా స్టైల్లో ఎలా వండాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన గరం మసాలా సామాను అంతా కలిపి మనం పక్కన పెట్టుకుంటే కొంచెం నానితే బాగుంటుంది. అందుకని చెప్పి దీంట్లో కావాల్సిన అన్నీ వేస్తాను. ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాను నేను. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం హోల్ గరం మసాలా, దీనికి సరిపడగా ఉప్పు, రెండు స్పూన్ల కారం, కొంచెం పెరుగు, ఇవన్నీ వేసి మనం కలిపి పెట్టేసుకుంటాం పక్కనే. కాసేపు అప్పుడు నాంతది చికెన్ వండుకునేటప్పటికి బాగుంటుంది ఇలా కలిపి పెడితే. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేసుకుని మళ్ళీ కలిపేసుకుని ఒకసారి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు కలిపేసి పక్కన పెట్టేందుకు కొంచెం పసుపు. ఇది పక్కన పెడితే ఒక అరగంట సేపు మనకి బాగా చికెన్ బాగుంటుంది నాని. తర్వాత చికెన్ వండేటప్పుడు చూపిస్తాను మీకు. మళ్ళీ వంటించి ముందుగా పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసానండి. అది వీటెక్కింది. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చికెన్ వేసేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గినాయి కాబట్టి ఒకసారి చికెన్ వేసేసుకొని బాగా కలిపేద్దాం. ఇంకా ముందుగానే చికెన్ మనం మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ ఇందులో వేసేద్దాం. కాసేపు చికెన్ని ఇంకో వేసేసి కలిపేసాను కాబట్టి ఇప్పుడు బాగా మగ్గనిద్దాము. మూత పెట్టేసుకుందాం కాసేపు. బయట వాతావరణం అంతా చాలా చల్లగా ఉందండి. మబ్బు వేసేసి వర్షం కురిసింది ఇప్పుడు వరకుని. కొత్తిమీర వేస్తేనండి ఆయిల్ పైకి తేలించి చూడండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము. ఎంతో కష్టపడి చేస్తున్నాను. ఈ వీడియోకి లైక్స్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ ఎవరో లైక్స్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి ప్లీజ్ అండి.